హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. నిన్న బ్రేక్ఫాస్ట్ అదంతా చేసి లెంది వీడియో అయిపోతుందని కర్రీ అయితే నేను ఇంకా మీకు వీడియోలో పెట్టలేదు, అది ఈరోజు పెడుతున్నాను అనమాట. సో నేనైతే ఎగ్తో పాటు ములక్కాయ టమాటా వేసి కర్రీ చేశాను అనమాట. ఎగ్స్ ఉడకబెట్టాను. ఎగ్స్ కనుక పొట్టు ఈజీగా రావాలంటే ఇప్పుడు నేను ప్లేట్ వేసి గిన్నెలో పెట్టి అది ఊపాను కదా, అలా ఊపితే కనుక పొట్టు త్వరగా ఊడొస్తుంది అనమాట. ఈజీగా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేకుండా మంచిగా నీట్గా. సో మీకు ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే యూజ్ చేసుకోండి. అలాగే అటు పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయిపోయారు కదా, షింకులో వేస్తున్నారనమాట గిన్నెలన్నీ కూడా. ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ వేసినాయి, చట్నీ బట్టిని అన్నీ కూడా షింకులో అలానే ఉండిపోయాయి, ఏమనుకోవద్దు. అండ్ అలాగే ఇంకా ఎగ్స్ అన్ని కూడా పొట్టు తీసేసుకున్నాను. ఎగ్స్ అన్ని పొట్టు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్లో వేయించుకోవాలండి మనము. ఆయిల్లో వేయించుకున్నాక కర్రీలో వేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసుకునే దానికన్నా ఆయిల్లో వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా ఇక్కడ కర్రీగా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గిన్నె అయితే పెట్టేస్తాను. ములక్కాయ టమాటా అలాగే ఎగ్ కర్రీ. ఎగ్ అయితే కొంతమంది ఇదేంటి పగలగొట్టి వేసుకుంటారు, కొంతమంది ఇలా వేసుకుంటారు అనమాట. నేనైతే ఇలా వేస్తాను, పగలగొట్టి వేయను. ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ చాలా. టొమాటోస్ వేయకుండా ఓన్లీ ములక్కాయ ఉల్లిగడ్డతో కూడా వేసుకోవచ్చు, ఓన్లీ ఎగ్ కర్రీ వేసి. ఇక్కడ మా చిన్నోడు నేను కర్రీ చేస్తుంటే నేను ట్యాబ్లెట్ వేసుకున్నా, చెప్పు వాళ్ళకి అని చెప్తున్నాడు అనమాట. వాడు ఎవ్రీడే ట్యాబ్లెట్ వేసుకోవాలి, వాడికి రొమాటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనమాట వాడికి. అందుకనే 3 years వరకు ట్యాబ్లెట్స్ వాడాలని చెప్పారు. అదే వేసుకున్నా చెప్పు అంటున్నాడు. అదే మీకు ట్యాబ్లెట్ షీట్ చూపించాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా కర్రీకి యాజ్ యూజువల్ తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను. వెల్లుల్లిపాయ వేసుకుంటాను, ఇంకా వేయలేదు, అదుగు వేస్తున్నాను. అవన్నీ వేసాను అనమాట. ఇంకా వేసేసి ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకుంటాను. ఉల్లిగడ్డలతో పాటే ములక్కాయ కూడా వేసేసుకుంటాను. మీరు ఎంతమందికి ఇలా ఎగ్ టమాటో ములక్కాయ కాంబినేషన్ 3 కాంబినేషన్ తినే అలవాటు ఉంది, కామెంట్ చేయండి నాకు. మ్యాక్సిమం చేసుకుంటూనే ఉంటారు, బట్ ఎగ్స్ వేసుకుంటారో లేదో నాకు తెలియదు. నేనైతే ఎగ్స్ వేస్తాను. సో ఇవన్నీ వేసిన తర్వాత ఎగ్స్ ఏంటి నేను ఫస్ట్ ఎందుకు వెళ్ళేదంటే కింద గిన్నెకు అంటుకుపోతాయేమో అని భయంతో వేయలేదండి. ఎగ్స్ అలా ఘాట్లు పెట్టుకుంటున్నాను కదా, కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట, లేకపోతే పేలిపోతాయి ఎగ్స్ ఘాట్లు పెట్టుకోకపోతే. ఎగ్స్ వేయించుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా అట్లా ఘాట్స్ పెట్టుకొని వేయించుకుంటే పగలకుండా ఉంటాయి, మంచిగా లోపల కూడా మంచిగా వేగుతాయి అన్నమాట. సో అందుకని అలా ఘాట్లు పెట్టుకొని ఇంకా పసుపు వేసుకున్నాను. డైరెక్ట్గా అలా వేస్తే ఆ గిన్నెకి అంటుకుపోతాయేమో అని చెప్పి నేను వేయకుండా ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అదే ఎగ్స్ వేసాను అనమాట. అయినా కూడా కొంచెం అంటుకుపోయాయి, పర్లేదులేండి, బాగా ఏం అంటుకుపోలేదు, కొంచెం లైట్గా అంటుకుపోయాయి అనమాట. ఆ ఎగ్స్ కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుంటాను. ఇంకా యాక్చువల్గా ఎగ్స్ అలానే ఉంచి ఉల్లిగడ్డ వేసాను నేను, వేగుతాయేమో అని చెప్పి. కానీ ఉల్లిగడ్డ తిప్పడానికి చాలా ఇబ్బంది అయిందనమాట. ఇంకా మళ్ళీ ఎగ్స్ తీసుకొని మళ్ళీ అవి ఇంకా ఉల్లిగడ్డ వేయించుకుంటాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉందండి. ఎవరో ఒకళ్ళు రోడ్డు నుండి వెళ్తూ ఉన్నారు, అవి ఇవి అనుకుంటా అదే డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ ఒక ఎగ్ అయితే విడిపోయిందండి. ఉడికేటప్పుడు పొట్టు తీసినప్పుడు బాగానే ఉంది, బట్ ఇక్కడైతే ఇంకా తిప్పుతున్నాను కదా, విరిగిపోయిందనమాట. ఇంకా తీసి పక్కన పెట్టాను, లేదంటే కూర అంతా చెదురుమదురు అయిపోతుంది. చందమామ అంటారు కదా, అదంతా కూడా అలా అయితే బాగోదు. చూసారా, ఎగ్స్తో పాటు వేసుకుందాం అనుకున్న ఉల్లిగడ్డ తిప్పేసుకుందాం అనుకున్నా, కానీ కుదరలే, ఇరికైపోయింది అనమాట గిన్నెలో. అందుకని మళ్ళీ ఇంకా ఎగ్స్ తీసేసుకున్నాను, గిన్నెలో తీసుకొని ఎగ్స్ వేయించుకున్నాను అనమాట సపరేట్గా. సో ఇంకా యాక్చువల్గా అయితే నిన్న నీ వీడియో లెందీ అయిపోతుందని చెప్పి నేను పెట్టలేదు, అది కూడా వీడియోలో చెప్పాను. నిన్న వీడియో లెందీ అయిపోతుందండి, అందుకే కర్రీ పార్ట్ అనేది రేపు పెడతాను అని చెప్పి జస్ట్ ఒక 6 minutes వీడియో అంతే అనమాట ఇది. అటు సైడు ఏంటంత పెద్ద గిన్నె పెట్టుందని మీకు డౌట్ రావచ్చు. నేను అంతకు ముందు రోజే బిర్యానీ చేశానండి, దమ్ బిర్యానీ. ఆ బిర్యానీ కొంచెం ఉండిపోయిందనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బోండాలతో పాటు అది కూడా అందరం కొంచెం తలా కొంచెం వేసుకొని తిన్నామన్నమాట. అది వేడి చేద్దామని చెప్పి ఆడ పెట్టి ఇంకా అలానే ఉంచాను. ఇంకా మేము తినలేదు బ్రేక్ఫాస్ట్, నేను మా హస్బెండ్ తినలేదు. సో అందుకని అలానే ఉంచాను అనమాట. సో ఉల్లిగడ్డలతో పాటు ములక్కాయలు కూడా వేసాను, ఎందుకంటే యాక్చువల్గా ములక్కాయలు ఎప్పుడు నేను కొంచెం ఉడికించుకుంటాను, ఒక 50% ఫస్ట్ అయితే, ఆ తర్వాత కర్రీలో వేస్తాను. అలా అయితే త్వరగా అయిపోతుంది, వేగిపోతుంది, మగ్గిపోతాయి అనమాట. అందుకనే. కానీ ఇక్కడ నేను అటు స్టవ్ ఖాళీ లేదని చెప్పి ఇంకా డైరెక్ట్గా వేసేసాను అనమాట ములక్కాయలు. అందుకని ఉల్లిగడ్డతో పాటు వేసాను అనమాట. అది ఉల్లిగడ్డతో పాటు మంచిగా ఉడుకుతుందని చెప్పి. సో పసుపు, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. వేసేసి తిప్పాలా ఉంచాను అనమాట. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక 1/2 గంట ఇంకా టొమాటోస్ కూడా వేసేస్తున్నాను.
టొమాటోస్ వెంటనే వేయలేదు, మగ్గిపోతాయండి, ఏం పర్లేదు, ఇప్పుడు వేసినా కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే వాటర్ వస్తాయి కదా టొమాటోలో నుంచి, అవి కూడా మగ్గిపోతాయి, అందుకని ఇప్పుడు వేసాను అనమాట. టొమాటోస్ కూడా వేసి తిప్పేసుకొని ఇంకా ప్లేట్ పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎలా ఉంది, మగ్గిపోయినాయి టమాటోస్ కూడా. సో నేను కారం కానీ పచ్చిమిర్చి కానీ స్టార్టింగ్లో ఏం వేయలేదు కదా, అవన్నీ మగ్గిపోయిన తర్వాత ములక్కాయ కూడా మగ్గిపోయిందండి. టమాటోలో వచ్చిన వాటర్కి, ఉల్లిగడ్డలో వచ్చిన వాటర్కి ములక్కాయ కూడా మంచిగా మగ్గిపోయింది. ఇంక అందుకే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో నేను పచ్చిమిర్చి అలాగే కారం యాడ్ చేశాను. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారండి, మంచిగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కొంచెం స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా కారమును పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చూడండి అలా ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసాను. ఎగ్స్ వేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచుతాయి, ఎందుకంటే ఎగ్స్ కూడా కూరలో కలిపేసి తిప్పేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి, ఎగ్స్ కూడా ఉప్పు కారం పడతాయి అనమాట, మంచి టేస్ట్ వస్తాయి అవి కూడా. ఈ లోపల నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము, అందుకే టీ పెట్టేశాను అనమాట. టీ అవుతుంది అటు సైడ్, అండ్ ఇటు సైడ్ కర్రీ కూడా అయిపోయింది. బాక్సెస్ ఇంకా మా హస్బెండే తీసుకెళ్లారండి, ఎందుకంటే కర్రీ లేట్ అయిపోయింది కదా. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు తనే ఆఫీస్కి వెళ్తూ తీసుకెళ్ళిపోతారనమాట. 2 మినిట్స్ మగ్గితే చాలు అని చూపిస్తున్నాను నేను మీకు, అంటే 2 మినిట్స్ అయిపోయింది, ఇంకా అలా ఉందన్నమాట కూర అనేది. స్టవ్ అయితే బంద్ చేశానండి. ఇంతేనండి వీడియో, జస్ట్ సింపుల్ కర్రీ, త్వరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.